ఆనంద పెట్టుకున్న ఇయర్ రింగ్స్లో ఒక ఇయర్ రింగ్ పోతుంది. దాంతో ఆనంద ఎక్కడ పడిపోయిందని చెప్పి దానికోసం వెతుకుతూ ఉంటుంది. ఇక అప్పుడే ఆనందను సంపులోకి తోసి చంపాలని కాంచన అనన్య ఇద్దరు కలిసి కుట్ర చేస్తూ ఉంటారు. అలా ఆనంద ఇయర్ రింగ్ కోసం వెతుకుతూ ఉంటే ఒక చోట ఇయర్ రింగ్ దొరుకుతుంది. కిందకి వంగి తీసుకుంటూ ఉంటే అప్పుడు కాంచన కూ అంటూ అనన్యకు పక్షిలాగా సిగ్నల్ ఇవ్వగానే గోడ అవతల వైపు నుండి అనన్య తాడుతో సంపు మీద పెట్టున్న మూతను లాగుతుంది. అలా మూతను అనన్య లాగగానే ఆనంద కిందకు వంగి ఇయర్ రింగ్ తీసుకుంటూ ఉంటే ఒక్కసారిగా ఆనందను సంపులోకి తోసేయడంతో ఆనంద ఆ సంపులో పడిపోతుంది. ఆ తర్వాత అనన్య కాంచన ఇద్దరు కలిసి ఆ సంపు మీదున్న మూతను క్లోజ్ చేసి దాని మీద పూల కుండీని పెడతారు. మరోవైపు ఆనంద పుట్టినరోజు వేడుకలను ఘనంగా సెలబ్రేట్ చేయాలని చెప్పి ఇంట్లో అందరూ కూడా గ్రాండ్గా డెకరేషన్ చేసి తన చేత కేక్ కట్ చేయించాలని అనుకుంటారు. మరోవైపు ఆనంద సంపులు పడిపోవడంతో ఆ నీళ్ళల్లో మునిగిపోతూ తనకి ఊపిరాడడం కష్టంగా ఉంటుంది. దర్శన్, శరణ్య వీళ్ళందరూ కూడా ఆనంద కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇదేంటి అమ్మ ఎక్కడికి వెళ్ళిపోయింది అని దర్శన్ అంటూ ఉంటే బయటికి వెళ్ళారేమోనండి అని చెప్పి ప్రీతి అంటూ ఉంటుంది. అమ్మ నాకు బయట కనిపించలేదు అని దర్శన్ అంటూ ఉంటాడు. అవును అత్తయ్య గారు ఎక్కడికి వెళ్ళిపోయినట్టు అని శరణ్య కూడా అంటూ ఉంటుంది. ఇక ఏమి ఎరగనట్టు కాంచన, అనన్య ఇద్దరు అక్కడికి వచ్చి నిలబడి ఆనంద భైరవిని చంపేస్తున్నందుకు ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఆనంద భైరవిని ఎవరు కాపాడతారో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పని లైక్ చేయండి.